ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఇది కేవలం పొలిటికల్ అనాలిసిస్ మాత్రమే. ఇందులో రాజకీయ పార్టీలని వాటి పేరుతోనో, రాజకీయ పర్సన్స్ని వాళ్ళ పేరుతోనో నేను తీసుకున్నా కూడా నేను కానీ మన ఛానల్ కానీ ఏ పార్టీకి కంప్లీట్ సపోర్ట్ కాదు, అలాగని అపోజ్ కాదు. మీకైనా నాకైనా కావాల్సింది మన దేశ అభివృద్ధి మాత్రమే. ఆ కోణంలో మాత్రమే మనం దీన్ని అనాలిసిస్ చేద్దాం. ఒకప్పుడు శక్తి ఆరాధనకు నిలయం, విద్యా విజ్ఞానాలకు పురిటిగడ్డ ఆ ప్రదేశం. కానీ నేడు అదే బెంగాల్ మహిళల ఆర్తనాదాలతో మారుమోగిపోతుంది. మా మాటి మానుష్, అమ్మ మట్టి ప్రజలు అని నినదించిన ఆ ప్రదేశంలో తల్లుల గౌరవానికి భంగం కలిగింది అని సందేశ్ ఖాళీ వంటి ప్రదేశం నుంచి వచ్చిన నిప్పు కణికలన్నీ కూడా ఒక సామ్రాజ్యంగా ఏర్పరచుకున్న మమతా బెనర్జీ కోటని మట్టు పెట్టేసే స్థాయికి వచ్చేసినాయి. అసలు బెంగాల్ ఎన్నికల్లో ఏం జరిగింది? మమతా కంచుకోటలా చెప్పుకునే బెంగాల్లో తన ఓటమికి కారణాలేంటి? ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మమతా బెనర్జీ ఎందుకు ఫెయిల్ అయిపోయారు బెంగాల్లో అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. నాకు తెలిసిన కొన్ని విషయాల్ని వన్ బై వన్ మీతో డిస్కస్ చేస్తా. మొట్టమొదటిది, అసలు ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది అయింది, స్పెషల్గా మహిళలకి సంబంధించినటువంటి భద్రత ఇవన్నీ కూడా చాలా సున్నిత అంశాలు కదా. వీళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే మొట్టమొదటిగా రెస్పాండ్ అవ్వాల్సింది, వాళ్ళ పక్కన నిలబడాల్సింది ఎవరు? గవర్నమెంట్ కదా. కానీ ఇక్కడ ఏమైంది? సందేశ్ ఖాళీ, ఆర్జీకర్ వంటి సంఘటనల్లో వీళ్ళకి సపోర్ట్ చేయాల్సినటువంటి గవర్నమెంట్. అసలు ఇక్కడ ఇంకో విషయం చూడండి, మహిళా ముఖ్యమంత్రి అయ్యుండి కూడా మహిళలపై చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఖండించకుండా వీటిల్లో భాగంగా ఉన్నటువంటి షాజహాన్ షేక్ వంటి వాళ్ళని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు అనేటటువంటి ముద్ర అయితే టీఎంసీకి పడిపోయింది. నిజం చెప్పాలంటే ఇదో డెత్ బ్లో. ఎందుకనంటే ఈ ముద్ర ఎప్పుడైతే పడిందో మహిళల యొక్క ఆలోచన ఎలా మారిందో తెలుసా? అసలు దీనికి కారణం ఎవరు అని ఆలోచన ఒక పక్క, రెండో పక్క ఏంటి అని అంటే గవర్నమెంట్కి మనకంటే ఓటు బ్యాంక్ ఇంపార్టెంట్ కదా అనేటటువంటి ఆలోచన వచ్చేసింది. రెండో రీజన్ ఏంటంటే భద్రలోక్ అంటే ఒక మేధావి వర్గం ఉంది. వీళ్ళంతా ఏంటి, జనరల్గా మమతకి సపోర్ట్గా ఉండేవాళ్ళు. అంటే వీళ్ళల్లో రచయితలు, కళాకారులు, ప్రొఫెసర్లు ఇట్లాంటి వాళ్ళంతా. ఎప్పుడైతే ఆర్జికర్ హాస్పిటల్ దానికి సంబంధించినటువంటి సంఘటనలన్నీ అవుతూ ఉన్నాయో వీళ్ళంతా కూడా ఒక యూటర్న్ తీసుకున్నట్టుగా తీసుకొని వాళ్ళు టీఎంసీకి సపోర్ట్ చేయడం మానేశారు. సో ఎప్పుడైతే ఇది జరిగిందో ఒక సామాజిక మద్దతుని ఏదైతే ప్రభుత్వం తెచ్చుకోవాలో అది కోల్పోయింది. సో ఇది రెండో విషయం. కాసేపు మీరే ఒక రాజకీయ నాయకుడు అనుకోండి. మీ ముఖ్య ఉద్దేశం ఏదై ఉండాలా? పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఉంటే వాళ్ళకి మేలు చేయటం, లేదా మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయటం కదా. బెంగాల్లో ఏమైందంటే ఆయుష్మాన్ భారత్ లాంటి ప్రోగ్రామ్స్ కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారు? పేరు మారిస్తే తప్పితే మేము ఇక్కడ అమలు చేయమని టీఎంసీ ఒక స్టాండ్ తీసుకుంది. ఎప్పుడైతే టీఎంసీ ఇలా స్టాండ్ తీసుకుందో ఆ ప్రోగ్రాం బెంగాల్లో అమలు కాలేదు. తద్వారా ఏమైంది? కొన్ని లక్షల మందికి ఉచిత వైద్యం అన్నది అందలేదు. ఇది ఇంకొక ముఖ్యమైన కారణం అయిపోయింది ఇక్కడ. గతంలో తీసుకున్నట్లయితే ముస్లిం ఓట్లన్నీ కూడా ఆల్మోస్ట్ టీఎంసీకి పడేవి. కానీ మతపరమైన ఘర్షణలు ఇవన్నీ ఎప్పుడైతే అవుతూ ఉన్నాయో ఈ హిందువులకి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా ఏకపక్షంగా బీజేపీకి వెళ్ళిపోయినాయి. అంతేకాదు ముస్లింలో కూడా ఓట్లు చీలిపోయినాయి. ఇందులో ఒక సెట్ ఆఫ్ ఓట్లు అయితే వేర్వేరు పార్టీలకి, కొన్ని బీజేపీకి కూడా వెళ్ళిపోవడం జరిగింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో పార్క్ స్ట్రీట్ దగ్గర జరిగినటువంటి అత్యాచారం దగ్గర నుంచి ఇటీవల వరకు కూడా మమతా బెనర్జీ చాలాసార్లు ఇలాంటి ఘటనలన్నింటినీ కూడా విపక్షాల కుట్రగా చెప్తూ వచ్చారు. చాలామందికి అర్థం కానిది ఏంటంటే ఇందులో విపక్షాల కుట్ర ఇంకోటి ఏంటి, ఫస్ట్ ఒక ప్రభుత్వంగా మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం చేయాలి, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేటట్లు చూడాలి అనేటటువంటిది మిస్ అయింది.
బాధితులు ఒక పక్క న్యాయం చేయండి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నప్పుడు ఈ టీఎంసీ వాళ్ళు ఏం చేశారు, వీళ్ళ విమర్శలన్నీ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ అనమాట. ఎందుకు వీళ్ళు బయటికి వెళ్ళారు ఆ టైంలో, వాళ్ళు ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నారు, ఆ టైంలో వెళ్ళాల్సిన అవసరం ఏంటి అనేటటువంటి విధంగా, లేదా అలాంటి అర్థం వచ్చే విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, లేదా సింపుల్గా ఇది ఓ చోటో ఘటన చిన్న విషయం అని కొట్టేసేయటం. ఆ తర్వాత ఎప్పుడో అంటే పోలీసుల చెక్ పోస్ట్ అంతా తగలబెట్టేసి కేసుని రిజిస్టర్ చేయటం లేదు అని రియాక్ట్ అయిన తర్వాత అప్పుడెప్పుడో అపరాజిత బిల్ తీసుకొచ్చారు. ఇట్లాంటి ఏదన్నా జరిగితే ఇమ్మీడియట్గా ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది, వాళ్ళకి శిక్ష అయితే ఇమ్మీడియట్గా అమలు అవుతుంది అనే విధంగా. కానీ ఇవన్నీ సింపుల్గా ఎలా ఉన్నాయంటే, తెలుగులో ఏదో సామెత చెప్తారు కదా, చేతులు కాలేక అన్నట్లుగా ఆ పరిస్థితి తెచ్చుకుందన్నమాట టీఎంసీ. ఇక బీజేపీ ఏం చేసింది, ఒక పవర్ఫుల్ స్ట్రాటజీతో ముందుకు వచ్చేసింది. రకరకాల ప్రాబ్లమ్స్ అయినాయి, ఇబ్బందులు అయినాయి, విక్టిమ్స్ ఉన్నారు, కొన్ని కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి. వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళనే లీడర్స్గా మలచాలి అని అనుకుంది. సో ఆర్జీకర్ హాస్పిటల్ ఘటనలో ఆ చనిపోయినటువంటి డాక్టర్ తల్లి ఎవరైతే ఉన్నారో, అంటే రత్నా దేబ్నాథ్ గారు ఉన్నారు కదా, ఆవిడ్ని బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టారు. అంటే పోస్టర్ ఫేసెస్ ఎవరయ్యారు, విక్టిమ్స్నే లీడర్స్ చేశారు. స్టెప్ 2 అయితే బీజేపీ ఏం చేసింది, టీఎంసీ వాళ్ళు టీచర్ రిక్రూట్మెంట్ అయినా లేకపోతే రేషన్ స్కాముల్లో రకరకాల మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు టీఎంసీ వాళ్ళు అనేది క్లియర్. దాని గురించి బీజేపీ వాళ్ళు ఎలా ఫోకస్ చేశారంటే, జస్ట్ ఏదో క్రిటిసైజ్ చేసి వదిలేయటం కాకుండా టీఎంసీ అవినీతి మీద ఛార్జ్ షీట్ విడుదల చేశారు. మోదీ అయితే ఏమన్నాడంటే, వీళ్ళ గురించి వైట్ పేపర్ ప్రస్తావన తీసుకొచ్చి ఆ సొమ్ము అంతా మళ్ళీ ప్రజలకే పనిచేస్తామని హామీ ఇచ్చారు. బెంగాల్లో దాదాపుగా ఏ ప్రభుత్వ పథకం రావాలన్నా కూడా అక్కడ మధ్యవర్తులే ఉన్నారు. అంటే వీళ్ళంతా కూడా టీఎంసీ వాళ్ళే. వీళ్ళంతా కట్ మనీని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కట్ మనీ ఏంటి, ఒక పథకాన్ని కనుక తీసుకొచ్చినట్లయితే అందులో కొంత షేర్ వీళ్ళు ప్రజలకు తెలియకుండా కూడా తీసుకుంటూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఫోకస్ చేసుకొని మేము ఇచ్చే ప్రతి రూపాయిలో 25 పైసలు వీళ్ళే తినేస్తున్నారు అనే దాన్ని క్లియర్ చేసేసింది ప్రజలకి. దాంతో ప్రజల్లో అవగాహన పెరిగిపోయింది. నెక్స్ట్ బీజేపీ పోలరైజేషన్ ఒక రకంగా, ఎందుకనంటే మన టీఎంసీ ఏమో మైనారిటీలని బుజ్జగించే పనిలో ఉంది. ముస్లిం ఓటర్ల కోసం మమతా బెనర్జీ హిందూ పండగల మీద కూడా ఆంక్షలు తీసుకొచ్చారు. అంటే రామనవమి కానీ, జై శ్రీరామ్ అనటం కానీ, ఇట్లాంటివన్నీ. సో జై శ్రీరామ్ వెనుక కూడా ఒక చిన్న కథ ఉంది. మమతా బెనర్జీ ఎవరో ఒక ఓటరో లేకపోతే వాళ్ళ రాష్ట్ర వ్యక్తో జై శ్రీరామ్ అన్నారని తనతోటి కొంచెం హార్ష్గా బిహేవ్ చేసినటువంటి వీడియో ఒకనొక టైంలో బాగా సర్క్యులేట్ అయింది. సో బీజేపీ ఎక్కడ ఫోకస్ చేసింది అంటే, మీరు మీ సొంత పండుగలు జరుపుకోవాలన్నా పోరాడాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు మీకు కావాల్సింది రాజకీయ మార్పు అనే విషయాన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చింది. హింసాత్మక రాజకీయం అనేటటువంటిది బెంగాల్లో సర్వసాధారణం అయిపోయింది. బీజేపీ ఫియర్ ఫ్రీ స్టేట్గా చేయాలని ఫోకస్ చేసింది. సో ఎన్నికల తర్వాత విపక్ష కార్యకర్తల మీద దాడులు చేయటం, ఇట్లా ప్రజల్లో ఒక రకమైన భయాన్ని తీసుకురావటం అన్నది టీఎంసీ గట్టిగా ప్రాక్టీస్ చేసింది. బీజేపీ ఏం చేసింది, భయపడొద్దు మేమున్నామనే లెవెల్లో కేంద్ర బలగాలు వీటన్నిటిని పహారా తీసుకొచ్చి ఎన్నికలు మరీ నిర్వహించారు. అంటే బీజేపీ స్ట్రాటజీని మెచ్చుకోవాల్సిందే ఇక్కడ ఒక రకంగా. ఈ టీఎంసీ చేసిన మిస్టేక్స్ వల్లనే లేదా మమతా చేసిన మిస్టేక్ వల్లనే బీజేపీ గెలిచిందా అంటే కాదు అని. ఎందుకనంటే ప్రజలు ఎవరైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో వాళ్ళ పట్ల వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు నిలబడాలి అక్కడ. కానీ వీళ్ళే ఆ నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళతో పాటు వీళ్ళు ఇంకో పక్క నిరసన తెలియజేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఇది విపక్షాల వల్ల జరిగింది అని. పోనీ ఏదన్నా సమస్యని చెప్పుకోవడానికి ట్రై చేస్తే మీరు ఇలా చేయకండి అలా చేయకండి అని చెప్పేసి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి టైంలో వాళ్ళకి కావాల్సింది భరోసా. ఆ భరోసా కల్పించింది బీజేపీ. ఈ చేంజ్ కావాలి అంటే రాజకీయాల్లో చేంజ్ కావాలని వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. ఈ విషయాన్ని ఎప్పుడైతే బీజేపీ క్లియర్ చేసిందో వాళ్ళ సక్సెస్ అన్నది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఫార్మల్గా ఈరోజు మనం చూస్తుంది ఆ రిజల్టే. ఈ టాపిక్కి సంబంధించి మీరు కూడా ఏదైనా పాయింటర్ షేర్ చేసుకోవాలనుకుంటే
లేదా మీ అభిప్రాయాలను షేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం హెసిటేట్ చేయకండి. ధన్యవాదాలు.